నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాగు చట్టాలపై రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం 2 కోట్ల సంతకాలు వినతి పత్రం అందజేసిన రాహుల్. ఢిల్లీలో 29వ రోజు రైతు సంఘాల నిరసనలు, సమస్యలు త్వరగా పరిష్కరించాలని డిమాండ్. విశ్వభారతి 100ేళ్ల ఉత్సవంలో ప్రధాని మోదీ స్వాతంత్రోద్యమంలో కీలక భూమిక పోషించిందని కితాబు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పెట్రోల్ దొంగల హల్చల్, నిలిపి ఉంచిన వాహనాల నుంచి ఇంధనం చోరీ. బాలుపై తమిళనాడు సాలింవాసుల అభిమానం, 6 అడుగుల కేకుతో గాన గంధర్వుడికి నీరాజనం. సాగు చట్టాలపై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. దేశవ్యాప్తంగా సేకరించిన 2 కోట్ల సంతకాలు సహా వినతి పత్రాన్ని రాష్ట్రపతి కోవింద్కు అందజేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన 2 కోట్ల సంతకాల ప్రతిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి ముగ్గురు కలిసి సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆ సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేలాగా జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్రపతిని కలిసింది. ఈ మేరకు ఆయా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి పీసీసీలు అదేవిధంగా ఇతర వర్గాల నుంచి మొత్తం రైతులు, కూలీలు, ఇతర ప్రజల నుంచి 2 కోట్ల సంతకాలను సేకరించి వాటిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ సాగు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం వాటిని వెనక్కి తీసుకునేలా చూడాలంటూ కూడా వారు రాష్ట్రపతికి విన్నవించడం జరిగింది. తొలుత రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా ప్రదర్శన చేపట్టాలని భావించినప్పటికీ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఎవరైతే అపాయింట్మెంట్ ఉందో రాష్ట్రపతితో వారిని మాత్రమే అనుమతిస్తామని ముగ్గురు నేతలు, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి ఈ ముగ్గురిని మాత్రమే రాష్ట్రపతి భవన్కు అనుమతించారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు, అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఏఐసీసీ కార్యాలయం ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అక్కడే అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్లకార్డులు పట్టుకొని కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడే అరెస్టు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి వీరు ముగ్గురు కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న వినతి పత్రాలను రాష్ట్రపతికి అందిస్తున్నట్లు. మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతితో సమావేశం ముగించుకొని బయటికి వచ్చి వారు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సాగు చట్టాలు కార్పొరేట్లకే ప్రయోజనం చేస్తాయి తప్ప రైతులకు తీవ్ర నష్టాలు కలుగజేస్తాయని గత 29 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర చలిలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడమే ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇదే మొండి వైఖరి కనుక చేస్తే కాంగ్రెస్ కూడా రైతులకు మద్దతుగా మరిన్ని ఉద్యమ పోరాట పంతానికి దిగుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు విద్యాసాగర్. దేశంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,23,778కి పెరిగింది.
మరో 312 మంది మహమ్మారికి చనిపోగా కరోనా మృతుల సంఖ్య 1,46,756కు చేరింది. మరో 29,791 మంది కరోనా నుంచి కోలుకోగా వ్యాధి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 96,93,173కు ఎగబాకింది. ప్రస్తుతం 2,83,849 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 95.75% పెరగ్గా మరణాల రేటు 1.45% వద్ద కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 2 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,83,556 మందికి మహమ్మారి సోకింది. కరోనాతో ఇప్పటివరకు 1,524 మంది చనిపోయారు. వైరస్ బారి నుంచి మరో 384 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,75,217 మంది బాధితులు బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,815 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో 4,487 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 109 మందికి కోవిడ్ సోకింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कि किसान कानून के खिलाफ खड़ा हुआ है और मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं कि ये किसान हटेगा नहीं. प्रधानमंत्री को ये नहीं सोचना चाहिए कि किसान और मजदूर घर चले जाएंगे. नहीं जाएंगे. जब तक ये कानून वापस नहीं लिया जाएगा, जॉइंट सेशन कीजिए और कानून को एकदम वापस लीजिए, क्योंकि किसान वापस नहीं जाने वाला है. और हम सब, विपक्ष की सब पार्टियां किसानों के साथ, मजदूरों के साथ खड़े हैं और खड़े रहेंगे. जिस प्रकार से ये कानून पास किया गया वो भी बिल्कुल गलत था. बिना डिबेट किए, बिना किसानों से चर्चा किए, बिना मजदूरों से पूछे ये कानून ऊपर से थोप दिए गए हैं और इन कानूनों को हटाना ही पड़ेगा, विद्रॉ करना ही पड़ेगा. हम 3 लोग राष्ट्रपति के पास गए हैं, बट हम करोड़ों सिग्नेचर्स लेके गए. हम किसान की आवाज राष्ट्रपति जी को तक ले गए. सर्दी का मौसम है और पूरा देश देख रहा है कि किसान दुख में है, दर्द में है और मर भी रहे हैं. प्रधानमंत्री को सुनना ही पड़ेगा. और मैं एडवांस में चीज बोल देता हूं. मैंने कोरोना के बारे में बोला था कि नुकसान होने जा रहा है. उस समय किसी ने नहीं बात सुनी और आज मैं फिर से बोल रहा हूं. किसान के सामने, मजदूर के सामने कोई भी शक्ति नहीं खड़ी हो सकती है. अगर प्रधानमंत्री जी ने कानून वापस नहीं लिए, सिर्फ बीजेपी को नहीं, सिर्फ आरएसएस को नहीं, देश को नुकसान होने जा रहा है. राहुल जी, बार-बार बीजेपी की तरफ से कहा जा रहा है कि ये जो किसान बैठे हैं ये नक्सल हैं, खालिस्तानी हैं, विपक्ष इन्हें बरगला रहा है. इस तरह के आरोप लग रहे हैं. देखिए, बीजेपी नरेंद्र मोदी जी का एक ही लक्ष्य है और वो किसान समझ गया है, मजदूर समझ गया है. लक्ष्य है कि उनके आसपास जो 2, 3, 4 बड़े क्रोनी कैपिटल्स हैं, उनके लिए पैसे बनाने का काम नरेंद्र मोदी जी करते हैं. जो भी नरेंद्र मोदी जी के खिलाफ खड़े होते हैं वो उनके बारे में कुछ ना कुछ गलत बोलते रहते हैं. किसान खड़े हो जाएंगे तो किसान को आतंकवादी बोलेंगे, मजदूर खड़े हो जाएंगे तो मजदूर को आतंकवादी बोलेंगे. एक दिन अगर मोहन भगवत खड़े हो गए तो कहेंगे ये भी आतंकवादी है. मतलब जो भी नरेंद्र मोदी जी से सत्ता लेने की कोशिश करेगा वो आतंकवादी है. और नरेंद्र मोदी किसके लिए काम कर रहे हैं वो मैंने आपको बता दिया. उनके 2-3 आसपास के क्रोनी कैपिटलिस्ट हैं जिनको वो पूरा का पूरा हिंदुस्तान पकड़ा रहे हैं. ये रियलिटी है.
campaign from tomorrow onwards to give money, 6,000 rupees, 18,000 crores. They're trying to change the narrative. Look, the point is, it's a very simple thing. There are millions of people who live off our agricultural system. Large percentage of our people live off our agricultural system. These are laborers, they are farmers, they are small traders, these are these people. And they are the backbone of the country. Now, we understand that agriculture has to be reformed. What we are saying is that if you destroy this system, these millions of people will have nothing to do. They will not be able to feed themselves. And you will create massive destruction, massive pain in the country. Why is the Prime Minister doing this? It is a very simple calculation. The Prime Minister is doing this because he wants to help 2 or 3 business people. He does not care what happens to these people. He will construct whatever narrative he has to construct to make sure that the wealth transfer that is taking place to 3 or 4 people continues. He will call people terrorists. He will call people anti-nationals. He will call people criminals. He will do whatever he has to do to transfer the wealth from these people, the backbone of this country, to those people, 3 or 4 of them, 5 of them. That's the crux. And we are fighting this. We are saying that in India, where you have destroyed the agricultural system, will not function. Just like I said, take Corona seriously. Corona is going to kill people in massive numbers if you do not act. At that time they said, scaremongering. Now they're not saying scaremongering. When I suggested to the Prime Minister that do not do this in a centralized way, give power to the chief ministers, he didn't do it. He caused thousands and thousands of people to die because he didn't do it. And then afterwards, after I said it in the press conference, he did it. So the point is, you have an incompetent man who is controlled by certain other people. This is what India has to understand. This is what all youngsters have to understand. You have an incompetent man who doesn't understand anything, running a system on the behalf of 3 or 4 other people who understand everything. And their aim is to take huge amounts of money from the poor people of India and put it in their pockets. And that is what we are fighting. And frankly, it doesn't matter what you think right now, because all of you will face this. There's not going to be a single person in this country who's not going to face this. If you're a farmer, you will face it. You're a small businessman, you will face it. You're a journalist, you will face it. This is an assault on the idea of India. That is why we're standing here. That is why I've gone to the president. That is why we've signed these forms. So you posted a tweet about Wayanad yesterday about a family which was struggling while doing their farming. But there's several more instances like this. But the BJP is saying that this is just Punjab and farmers who are protesting here at the Delhi gate. No other farmer in the country has a problem with the reform. That's just not true. That is just not true. We are not allowed to go out. We are not allowed to go out of the ICC office. The police stops us from going out. Why don't you let us go out? Why don't you let me go and tour in the states? See what happens. Every single farmer of this country, every single laborer of this country stand up. But आप पुलिस लगवाते हो, हाथरस जाते हो, अरेस्ट करते हो, AIC से हमारे MPs को बाहर नहीं निकलने देते हो, और फिर कहते हो कि भैया मतलब सब कुछ ठीक है. और Prime Minister needs to realize that there is a limit to this. आपने थोड़ा सा करना है, आपने 2-3 लोगों की मदद करनी है, थोड़ा सा करना है, आप कर सकते हो. बट जिस प्रकार से नरेंद्र मोदी कर रहे हैं, मैं फिर से दोहरा रहा हूं, हिंदुस्तान के किसी भी युवा को रोजगार नहीं मिलेगा. सारे छोटे बिजनेस, सारे मिडिल साइज बिजनेस खत्म हो जाएंगे. और दूसरी बात याद रखिए, जिस चीज को आप सब भूल गए हैं, चाइना बॉर्डर पे बैठा है. चाइना ने हिंदुस्तान की हजारों किलोमीटर जमीन छीन ली है. प्रधानमंत्री उनके बारे में क्यों नहीं कहते?
उसके बारे में चुप क्यों है? तो मेरा कहना है कि पूरा का पूरा कॉम्बिनेशन बन रहा है। एक तरफ आप अपने सिस्टम को तोड़ रहे हो, आप अपने लोगों को लड़ा रहे हो, आप अपने किसान को मार रहे हो, मजदूर को मार रहे हो, और दूसरी तरफ बाहर से फोर्सेस देख रही हैं, कह रहे हैं कि बहुत अच्छा है, नरेंद्र मोदी हिंदुस्तान को कमजोर कर रहा है और हमारे लिए अच्छी अपॉर्चुनिटी बनने जा रही है। मैं देश को बता रहा हूं, मैं वार्निंग दे रहा हूं कि आप देखिए क्या हो रहा है। और मैं आपको भी कह रहा हूं, प्रेस वालों को भी कह रहा हूं, मैं समझता हूं कि आपको सैलरी मिलती है और आपके लिए बहुत मुश्किल है, मैं समझता हूं बात, इसलिए आप नहीं कह पाते हो जो आपको कहना है, मगर आपके देश को, हमारे देश को बहुत जबरदस्त नुकसान होने वाला है। बहुत डेंजरस रास्ते पर यह देश चल रहा है, ये मैंने कहना। कांग्रेस के नेताओं को डिटेन कर लिया गया है। आप लोग मार्च लेके यहाँ पर आ रहे थे, अभी जो है कांग्रेस के तमाम एमपी को इंक्लूडिंग प्रियंका जी को भी जो है डिटेन कर लिया, उसका आपको वो तो तरीका है, इनका तरीका है डिटेन करना, मारना पीटना, ये इनका तरीका है, बट हम नहीं करते नहीं। ये आप किस देश की बात कर रहे हो? ये कौन सी देश की बात कर रहे हो? डेमोक्रेसी? या मतलब कौन से देश की बात कर रहे हो? इंडिया की बात कर रहे हो? इंडिया में कोई डेमोक्रेसी नहीं है। डेमोक्रेसी इंडिया में ये मतलब आपके इमेजिनेशन में हो सकती है, मगर रियलिटी में है नहीं। थैंक यू। गुलाम नबी कुछ नहीं, का जो कैंपेन है वो बार बार इस बात को रख रही है कि जो कृषि कानून है, वो निजी क्षेत्र में, कृषि क्षेत्र में निजी इन्वेस्टमेंट को बढ़ावा देते हैं, जो बहुत जरूरी है। आप इसको किस तरीके से देखते हैं, क्योंकि पूरा कैंपेन सरकार का इसी बेस पे, और वो हर घर तक, हर गाँव तक जाना चाह रहे हैं। सवाल ये है इन्वेस्टमेंट कौन करेगा और इन्वेस्टमेंट का फायदा किसको मिलेगा? सवाल ये है। आपकी सर रणनीति नहीं, सुनिए, सवाल ये है कि हिंदुस्तान के एग्रीकल्चरल सिस्टम में कौन इन्वेस्ट करेगा और कौन पैसा बनाएगा? हिंदुस्तान के एग्रीकल्चरल सिस्टम में आज तक किसान ने इन्वेस्टमेंट किया है, मजदूर ने इन्वेस्टमेंट किया है, ये जो जवान हमारी सेना बॉर्डर पे खड़े हैं, इनके माता पिताओं ने किया है। इन्वेस्टमेंट ये करते हैं और रिटर्न किसको मिलता है? रिटर्न 2-3 उनके उद्योगपति मित्रों को मिलता है। ये पूरा देश जानता है, पूरा देश इस बात को समझता है कि इन्वेस्टमेंट हम करते हैं। बहुत दूर खड़ा है, लॉक कर दूं? आपके माता पिता क्या करते हैं? हाँ, आप एग्रीकल्चर फार्मर थी, अब आप जर्नलिस्ट हैं, है ना? तो आप जानते हो कि आपके फादर ने इन्वेस्टमेंट किया या नहीं? मैं तो जानती हूँ, लेकिन अरे मैं आपसे पूछ रहा हूँ, आप देश की महिला हैं, आपके पिता ने इन्वेस्टमेंट किया ना? मेरी मदर फार्मर है, उन्होंने इन्वेस्टमेंट किया ना? किसके लिए इन्वेस्टमेंट किया? क्या इन 2-3 लोगों के लिए इन्वेस्टमेंट किया, या आपके परिवार के लिए किया, आपके एजुकेशन के लिए किया, आपके स्वास्थ्य के लिए किया, आपके स्वास्थ्य के लिए किया, आपके एजुकेशन के लिए किया? मगर ये जो 2-3 बिजनेसमैन है उनके लिए तो नहीं किया ना। तो सवाल यही है, इन्वेस्टमेंट कौन कर रहा है? आपके माता पिता ने किया, करोड़ों किसानों ने किया, और रिटर्न किसको मिल रहा है? यही हम पूछना चाह रहे हैं कि क्या कांग्रेस की कोई रणनीति है इस बात को काउंटर करने के लिए, गांव तक जाना? काउंटर करने की जरूरत, काउंटर आप क्या बात कर रही हैं? काउंटर करने, आप क्या बात कर रही हैं काउंटर करने के? मतलब आपको ये नहीं मालूम कि, अरे भाई आपको क्या, आप क्या हिंदुस्तान के किसान को बेवकूफ समझती हैं क्या? तो फिर अगर आपको समझे तो उसको कैसे समझ नहीं है? अगर ये यहाँ पे लाखों लोग जो बैठे, हजारों लोग जो बैठे हैं दिल्ली के बाहर, क्या ये मत सुनिए, ये जो लाखों लोग आए, क्या ये मिठाई खाने आए क्या? क्या इनको समझ नहीं है क्या हो रहा है? इनको समझ नहीं क्या हो रहा है? इनको मालूम है, क्लियरली मालूम है, इनको मालूम है नरेंद्र मोदी चोरी कर रहा है, इनको मालूम है कि ये दिन भर इन्वेस्टमेंट करते हैं, 24 घंटा इन्वेस्टमेंट करते हैं, और उधर इन्वेस्टमेंट कहीं और जाता है, रिटर्न कहीं और जाता है। थैंक यू। కరోనా రెండవ దశపై రాష్ట్ర ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. మధ్యాహ్నం 3 గంటలకు నిపుణుల కమిటీ అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య నుండి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, కరోనా నిపుణుల అత్యవసర సమావేశానికి సంబంధించి తాజా వివరాలేంటి?
యా రాకేష్, ఈ యూకేలో వెలుగు చూసినటువంటి కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మరో సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులే కాదు, సాధారణ ప్రజలు కూడా దీనికి అత్యంత భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు దీనిపైన విశ్లేషణలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు యూకే నుంచి ఇప్పటికే వచ్చేటువంటి ఫ్లైట్స్ అన్నిటిని కూడా నిలుపుదల చేసినప్పటికీ ఈ నెల 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి చూసినట్లయితే దాదాపు 1200 మంది యూకే నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ఇక్కడికి చేరుకున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి సమాచారం ఇప్పుడు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, అంటే గత నెల రోజుల్లో ఇక్కడికి ట్రావెల్ చేసిన వాళ్ళ యూకే నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా వారు ఎక్కడ ఉంటున్నారు, టెస్టింగ్ ట్రేసింగ్ సంబంధించినటువంటి దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని దానికి సంబంధించి ఈ రోజు నిపుణుల కమిటీ అత్యవసర సమావేశం ఇప్పటికే గత 3 రోజుల నుంచి చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ అత్యంత అప్రమత్తమవుతుంది. ఒక్కొక్క స్టెప్ గా చూసినట్లయితే కనుక ముందుగా ఇటు జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఇప్పటికే రిజ్వీ ఆధ్వర్యంలో, హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్సెస్ జరిగి వారందరికీ కూడా, అంటే యూకే నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు తమ జిల్లాలో ఉన్నటువంటి ముందుగా వారిని గుర్తించి వారిని టెస్ట్ చేయాలని చెప్పేసి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక గుర్తించడంతో పాటు వారిని ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో కంపల్సరీగా ఉండాలి అని చెప్పి అధికారులు వాళ్ళకి సూచించడం కూడా జరిగింది. అయితే ఇటు ఎవరైతే లక్షణాలు ఉన్నవారో వారికి కరోనా టెస్టులను కూడా అత్యవసరంగా నిర్వహించాలని చెప్పేసి ఆరోగ్య శాఖ ఇప్పటికి నిర్వహించింది. అయితే ఈ యొక్క టెస్ట్ నిర్వహించినప్పటికీ వాళ్ళ యొక్క సీక్వెన్స్, అంటే జీనోమ్ సీక్వెన్స్ చేస్తే తప్ప ఇది కొత్త రకం వైరసా లేదా సాధారణ కరోనా వైరసా అన్నది గుర్తించడం కొంత కష్టకరమైన నేపథ్యంలో దీనికి సంబంధించి అటు ఇప్పటికే టిమ్స్ ఆసుపత్రి అదేవిధంగా గాంధీ ఆసుపత్రిని అప్రమత్తం చేసినట్టు కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ఆయా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అటు జీనోమ్ సీక్వెన్స్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అదేవిధంగా రాష్ట్రంలోకి వచ్చిన వాళ్ళందరినీ టెస్టింగ్ ట్రేసింగ్ కి సంబంధించి తీసుకోవాల్సిన కార్యాచరణ, అదేవిధంగా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఈ రోజు ఈ యొక్క నిపుణుల కమిటీ సమావేశం అవుతుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే పలు రాష్ట్రాలు అటు రాత్రి వేళల్లో మరోమారు ఇప్పుడు లాక్డౌన్ కూడా ప్రకటించుకున్న నేపథ్యంలో, అంటే రాత్రి వేళల్లో పూర్తిగా కర్ఫ్యూని విధించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల ఆధ్వర్యంలో ఈ యొక్క వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్కే భవన్ లో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో ఈ కరోనా సెకండ్ ఏదైతే కొత్త రకం వైరస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు రమ్య. కొత్త రకం కరోనా బాధితుల చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. డిఎంఈ ఆదేశాల మేరకు కరోనా వార్డులోని మొదటి అంతస్తును కొత్త రకం కరోనా బాధితుల చికిత్స కోసం 35 పడకలను అందుబాటులో ఉంచారు. బ్రిటన్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకున్న 45 మందిని గుర్తించిన వైద్య సిబ్బంది వారి నుంచి నమూనాలు సేకరించనున్నారు. ఎంతమంది కొత్త రకం కరోనా బాధితులు వచ్చినా చికిత్స అందిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ఎంజీఎం ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించారు. దారుణ యాప్ల నిర్వాహకుల వేధింపుల కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆన్లైన్ లోన్ యాప్లకు సంబంధించి మరో 4 నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులకు రాష్ట్రంలో 1 నెలలోనే 3 బలయ్యారు. అడగకుండానే అప్పులు ఇచ్చి ఫోన్ కాంటాక్ట్ నెంబర్లకు డిఫాల్టర్లుగా సమాచారం పంపించి మానసికంగా వేధిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల ఆట కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. యాప్ల వెనుక చైనా సంస్థల ప్రమేయం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండానే 60% మేరకు వడ్డీ వసూలు చేస్తున్నారని గుర్తించారు. ఈ కేసులో మరో 4 నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు. హయత్నగర్ పరిధి అబ్దుల్లాపేర్ మెట్లో ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. 10 రోజులుగా రాత్రి సమయాల్లో పెట్రోల్ తీస్తున్న వ్యక్తుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఇలాంటి దొంగలే ఇళ్లలోనూ చోరీ చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తీయటి గానాన్ని అందరికీ పంచి వేలాది పాటలను జ్ఞాపకాలుగా మిగిల్చి దివికెగిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రూపాన్ని సాలింకు చెందిన బేకరీ కేకు రూపంలో తీర్చిదిద్దింది. ఎస్పీ బాలుపై అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన నిలువెత్తు కేకు విగ్రహాన్ని తయారు చేసింది. బాలసుబ్రహ్మణ్యం కేకు విగ్రహాన్ని సాలిం ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ సుమధురమైన ఆయన పాటలను గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడ,
మలయాళం, హిందీ వంటి అనేక భాషల్లో అమృతతుల్య గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి తమిళనాడుకు చెందిన ఒక బేకరీ షాపు నిర్వాహకులు అరుదైన రీతిలో నివాళులు అర్పించారు. తరచూ ప్రముఖుల రూపాలలో కేకులను తయారు చేసే సాలెంలోని బేకరీ నిర్వాహకులు ఈసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేకు విగ్రహం రూపొందించారు. తద్వారా బాలుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆరు అడుగుల ఎత్తులో బాలు కేకు విగ్రహాన్ని సతీష్ అనే వ్యక్తి నేతృత్వంలో 6 వ్యక్తులు 3 రోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఇందుకోసం 100 కేజీల చక్కెర, 80 గుడ్లు సహా ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. వేలాది పాటలను మనకు విడిచి వెళ్లిపోయిన బాలుపై అభిమానంతోనే ఈ కేకు విగ్రహాన్ని రూపొందించినట్లు బేకరీ నిర్వాహకులు చెప్పారు. సాలెం బస్టాండ్ వద్ద ఎస్పీబీ కేకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాలెం చైల్డ్ జీసస్ కేథడ్రల్ పాస్టర్ స్టాన్లీ, ఎస్కే కారు గ్రూప్ యజమాని మురుగునాథం ఈ కేకును బుధవారం ఆవిష్కరించారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేళ రూపొందించిన బాలు కేకు విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటోంది. చాలా మంది విగ్రహం ముందు నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. గతంలో రజనీకాంత్ సహా పలువురు క్రికెట్ ప్రముఖుల కేకు విగ్రహాలను సైతం బేకరీ నిర్వాహకులు తయారు చేశారు.